మెడికో ప్రియాంక కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. ప్రియాంక స్నేహితుడు ఉమేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు. నిందితులు మాల్లో కొందరితో గొడవపడ్డారని, నిందితులను కస్టడీకి తీసుకుని మళ్లీ విచారిస్తామన్నారు ఎస్పీ. ఇట్ ఈస్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, అప్పటికుండే ఇన్ఫర్మేషన్కి ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అదే సైమల్టేనియస్గా సిఐ ఏం చేశారంటే టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ అయిందో అక్కడికి, ప్లస్ ఎవరైతే క్రైమ్ సీన్లో వెంటనే చూసిన తర్వాత ఫర్దర్గా ఎక్యూజ్డ్ని కూడా, మనకి ఒక కారు గుద్దిందని చెప్పారు కాబట్టి కారును కూడా హిట్ అండ్ రన్ వెళ్ళిపోయాడు కాబట్టి, సో దీనంతటికి కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనము వీ కుడ్ ఐడెంటిఫై ది ఎక్యూజ్డ్ ఆల్సో. ఎక్యూజ్డ్ ఎవరు, కారు ఎలాగుంది, బై 7 o'clock వీ కుడ్ హ్యావ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి, ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి కృష్ణంరాజు గారని, సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ, డిఎస్పీ, స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం ఎర్లీ అవర్స్. బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో ఆ ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాం, ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ అంతా ఇన్కార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని, మీ అందరికీ తెలుసు, 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్. వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో ఆ జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.